విజయం అంటే ఏంటి? ఆకాశంలో పక్షి స్వేచ్ఛగా ఎగరటమా? భూమిపై గుర్రం వేగంగా దౌడు తీయటమా? నీళ్లలో చేప చెంగుచెంగున ఈదటమా? కానే కాదు. ఏనుగు తనకున్న బరువైన ఆకారాన్ని జయించి గాల్లో తేలటం విజయమంటే. ఇక అది మనం చెయ్యలేమని ప్రపంచం నిర్ణయించుకొని వెకిలిగా నవ్విన తరువాత మనం దాన్ని చేసి చూపటమే విజయం. ఈ ఎదురితలో మీకు ఎదురయ్యే వాళ్లంతా ఇలాంటి వాళ్లే. అంగవైకల్యమో విధి వైకల్యమో కాటేసిన అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఎదురొడ్డి నిలిచిన ధీరులు. వాళ్లది బ్రతుకు కాదు, బ్రతుకుదెరువు కాదు, ఎదురీత. అని అక్కడితో అంజన్న దేవుణ్ణి నిందించలేదు. దేవుడిచ్చిన తన పాత్రలో జీవితాన్ని మలుచుకోవాలనుకున్నాడు. మలిచి చూపించాడు. గ్రామం ముగ్గెళ్ళి మా నాయన చిన్న వ్యవసాయ రైతు. ఆయనకు 5 మంది కొడుకులము, 3 కూతుర్లు. నాకు 76లో 6 అయిపోయింది. 6 అయిపోయినాక పొలంకి ఇబ్బంది ఉంటే, లేబర్ కోసం ఇబ్బంది ఉంటే వ్యవసాయం మానుకున్నాము. 83లో నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే 6 నెలలు హాస్పిటల్ ఉన్నాం. 6 నెలలు ఇంటికాడు పొలం అంతా బీడపడితే బాయికి వచ్చి చూసి ఏం చేద్దామని ఒక ఆలోచనతో మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ చేసినాం 1983లో. అంటే అప్పటికే బంద్ అయింటి కదా, 76లో బంద్ అయినా 83లో యాక్సిడెంట్ అయింది. 81లో నా మ్యారేజ్ అయిపోయింది. 85లో ఒక ట్రాక్టర్ తీసుకున్నాం, HM59లో. మళ్ళీ 20 ఎకరాల పొలం తీసుకున్నాం అక్కడ. 83లో అంటే నాకు 18 సంవత్సరాలు ఉంటాయి. అప్పటికి మా తాత చనిపోయాడు. మా నాయన ఒక్కడైతే వ్యవసాయానికి మాకు స్కూల్ బంద్ చేసిండు. 6 అయిపోయింది, 7th ఉంటే బంద్ చేసిండు. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఇప్పుడు తనకు 45 ఏళ్ళు. ఈరోజు తన దగ్గర అన్నీ ఉన్నాయి. నలుగురికి ఉపాధి చూపించగలడు. తాను సైతం వారితో కష్టపడతాడు. ఎవరి సహాయం అక్కర్లేదంటాడు. తన పనులు తానే చేసుకుంటూ తన రోజును మొదలు పెడతాడు. తనకి 18 సంవత్సరాల వయసులోనే కాలుపోయినా తన పట్టు విడవకుండా పొలం పనులు మొదలుపెట్టాడు. అక్కడ అప్పుడు ఉన్న 4 ఎకరాలు, దానితో చెరుకు, పసుపు, ఆలుగడ్డను పండించాడు. సార్, నా పేరు లక్ష్మయ్య. మాది జహీరాబాద్. అయితే మా మిత్రుడు అంజన్న, ఈయన చూసి చాలా నేర్చుకున్నాం సార్. మేము వ్యవసాయం, ముఖ్యంగా వ్యవసాయం నేర్చుకున్నాం ఆయనతో. ఆయన ఇప్పుడు కేరళ పోతుండే, అల్లం విత్తనం దానికి ఆయనతోటి పోయినాం. అది నేర్చుకున్నాం. అల్లం ఎట్లా వేయాలి, అల్లం ఏం చేయాలి, ఆయనతోనే నేర్చుకున్నాం. ఆలుగడ్డ పోతే ఆలుగడ్డ ఎట్లా వండియాలి అట్లా నేర్చుకున్నాం. అయితే ఇటువంటి ఈయన 92 నుంచి మాకు మంచి పరిచయం సార్. అప్పటి నుంచి మేము వేరే పొలాలు చేస్తుంటే కానీ ఇట్లా చేయకుంటాం సార్. ఈయన చూసి చాలా నేర్చుకున్నాం.
తను చెప్పే మాటల్లో అప్పట్లో తనకు వ్యవసాయం ఎలా చెయ్యాలో కూడా తెలియకపోతుండే. కానీ తన పరిస్థితులే తనను ముందుకు నడిపించాయి. కష్టమే తన మార్గం అనుకున్నాడు. ఇంతకీ అంజన్న ఊరు చెప్పలేదు కదా. అంజన్న ఉంటున్న పేరు మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం హుగ్గాలి. అంజన్న చిన్నప్పటి నుండి ఇక్కడే పెరిగాడు. 10వ తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత ఆర్థికంగా వెనుకబడ్డాడు. కాని తన తమ్ముడికి మాత్రం మంచి చదువులు చెప్పించాడు. ఒక అన్న కూడా ఉన్నాడు. అప్పుడు వ్యవసాయం చెయ్యడానికి భయపడేవారు. ఎందుకంటే తన తండ్రి చేసినప్పుడు నష్టం రావడంతో వదులుకున్నారు. అలా 4 ఎకరాలున్న ఈ అంజన్న తన కాలుపోవడంతో మళ్లీ తన అదృష్టాన్ని ఆ 4 ఎకరాల్లోనే వెతుక్కున్నాడు. మళ్లీ వ్యవసాయం చెయ్యడం మొదలుపెట్టాడు. ఇక్కడ తన కృషి వాళ్లే సాధ్యమన్నాడు. ఎవరి మీద ఆధారపడలేదు. తను సొంతంగా కష్టాన్ని నమ్ముకున్నాడు. ఆ కష్టమే ఈరోజు తనని ఇంతటి భూస్వాముణ్ణి చేసింది అన్నాడు. నలభై 5 ఎకరాలు నాది. 45 ఎకరాలు చేసిన అప్పుడు 8 ఎకరాలు. పొద్దులే పొలం పోతాము, పొలంలో పనులను చూసుకుంటాము. 50 గడవలను గాయదోళ్ళని వాళ్ళకి పనులు చెప్పేసి మన పని అంటే జహీరాబాద్ హైదరాబాద్. లేకపోతే ఏం పని లేకపోతే గాయదోళ్ళు ఎంబడి నిలబడి పని చేసుకుంటాం. లేబర్ వస్తారు, లేబర్ ఎంబడి నిలబడి కలిపి తీయనికి ఏదైనా వాళ్ళు ఎంబడి ఉండి పని చేసుకుంటాం. కాకపోతే తన ఇంట్లో ఉన్న వారి ప్రోత్సాహంతోనే నేను ఇంతటి వాడిని కాగలిగాను అని అంజన్న ధైర్యంగా చెబుతాడు. ఇప్పుడు ఆ ఊరిలో ఆ ఊరి జనం కోసం ఒక గుడి కట్టించాడు. అక్కడ ఉన్న సాటి వ్యవసాయదారులకు సలహాదారుడిగా నిలిచి ఉంటాడు. వారి కష్టంలో సగభాగమవుతాడు. నా పేరు బాపు జెండినది వెంకటాపురం విలేజ్ కోహిర్ మండల్. అంజన్న నేను దాదాపు 20 ఇయర్స్ క్రాస్ అయిపోయింది ఫ్రెండ్షిప్. నా క్లాస్మేట్ కాదు, ఏమి కాదు, ఏదో కలిసిన మట్ల. కానీ ఈరోజు వరకు కూడా ప్రతి దాంట్లో సాధక బాధకాలు కానీ ప్రతి దాంట్లో ఒకరిదొకరు చర్చించుకుంటాం. నేను చూసినప్పుడైతే చాలా చాలా కష్టాలలో ఉండే. ఈరోజు భగవంతుడి వల్ల ప్రతిదీ కూడా ఒక మనసు కోల్పోకుండా కష్టపడి పనిచేసి ఈరోజు ఆ స్థాయికి వచ్చింది. వాళ్ళ తమ్ముళ్ళు ఆయన చదువుకోలేనందుకు వాళ్ళ తమ్ముళ్ళని చదివించాలని ఒకరిని ఢిల్లీలో IAS గురించి పంపెట్టాడు. బ్యాడ్ లక్ వల్ల వాడు రాలేకపోయాడు. ఇంకొకటి ఇంజనీర్ అనుకోండి, వాడు కూడా చదివినాడు.
జాబ్ వానికి రాలేదు. వీళ్ళు 5 మంది అన్నదమ్ములు. ఈయన 2వ వాడు 3వ వాడు యాక్సిడెంట్లో చనిపోయినాడు. నేను ఒక అంగవైకల్యం ఉంది కదా అని అనుకోకుండా ఎప్పుడు కూడా లోటు, నేను కూడా చాలాసార్లు కాలు పెడదాం నడరా చాలా చేసినా కూడా ఆయన ఒప్పుకోలేదు. కష్టపడి స్వతహాగా చేసినాడు. భగవంతుడి వల్ల భగవంతుడు సహకరించింది. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాడు ఆయన. వారికి సరైన సలహాలు సూచనలు ఇచ్చి తనలాగా కావాలి అని చెబుతాడు. ఇలా అక్కడ ఆ ఊరిలో ఉన్న వారందరికీ పెద్ద దిక్కయ్యాడు ఈ అంజన్న. ఇప్పటికీ ఇంత సంపాదించినా కానీ తన ముఖంలో గర్వం లేదు. తన హోదాను చూపించుకోడు. ఎవరినీ సాయం ఆశించడు. ఇప్పటికీ ఇంత ఆస్తి సంపాదించినా ఇంటి వారందరూ ఉమ్మడిగా ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు తనకి 3 కొడుకులు. అన్నతమ్ములందరికీ తానే చదువులు చెప్పిస్తాడు. తనకు ఏ అవసరం ఉన్నా కూడా ఎవరినీ సహాయం చేయమని అడగడు. తను పండించిన పంటకు మార్కెటింగ్ పనులు కూడా తానే స్వయంగా సొంతంగా కారు నడుపుకుంటూ హైదరాబాదుకు వెళ్ళిపోతాడు. ఒక కాలు లేకుండా కూడా తానే కారు నడపడం, పొలంలో ట్రాక్టర్ నడపడం, ఇవన్నీ కేవలం అంజన్నకు మాత్రమే సాధ్యం. పొలం దగ్గర ప్రతి పని అంజన్న మాత్రమే చూసుకుంటాడు. పొలంకి మందు కొడతాడు. ఇలా తన డైరీ ఫామ్లో ఉన్న పశువులకు మేత కూడా తానే వేస్తాడు. ఇలా తనకు కాలు కూడా లేదని బాధపడిన రోజు ఎప్పుడూ లేదు. ఇంత డబ్బు సంపాదించిన తరువాత కూడా ఇప్పుడు ఎన్నో ఆర్టిఫిషియల్ కాళ్ళొచ్చినా తను ఏమాత్రం ఎందుకు నాకు దేవుడు ఇలాగే ఉండాలి అని నిర్ణయించాడు. నేను ఇలానే ఉంటాను అని చెప్పడం జరిగింది. ఇప్పుడు తన ఒకే ఒక కోరిక, తన పుట్టిన ఊరిలో ఒక చెరుకు ప్రాజెక్టు స్థాపించాలి అని. తోటి రైతుల సహాయంతో కొంచెం పెట్టుబడి పెట్టి, కొంచెం ప్రభుత్వం లేక బ్యాంక్ లోన్ సహాయంతో ఈ చెరుకు ఇండస్ట్రీని స్థాపించాలన్నది అంజయ్య ఆశయం. ఆ ఆశయం కోసం పాటుపడుతున్నాడు. ఈ అంజన్నకు తన అనుకున్న కల నెరవేరాలని ఆశిద్దాం. దానికి ఊరువారు, ప్రభుత్వం అందరూ కూడా సహాయపడాలని కోరుకుందాం. ఈ అంజన్న ఊరికే కాదు, సామాన్య రైతులకు కూడా స్ఫూర్తిగా నిలవాలి.